తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదురి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరికి, మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. అయితే సంక్రాంతి విశిష్టత అంటే ఏ పండగ జరుపుకున్నా కూడా దాని వెనకాల ఏదో ఒక ఆంతర్యం కూడా ఉంటుంది. ముందు మనం అది తెలుసుకొని ఆ పండుగను జరుపుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ పండుగ అని నా అభిప్రాయం. ఆ సంక్రాంతి జరుపుకోవడం వెనకాల ఆంతర్యం ఏదైనా ఉంటే దాని గురించి, సంక్రాంతి విశిష్టత గురించి తెలియజేయండి. ఉత్తరాయణంలో మనకి మకర సంక్రాంతి అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు సంక్రాంతి జరుపుకుంటాం. ఈ సంవత్సరం మనకి 14వ తారీఖు రాత్రి వస్తోంది కాబట్టి 15వ తారీఖు మకర సంక్రాంతి జరుపుకుంటున్నాం. 14 భోగి, 15 మకర సంక్రాంతి. 14 రాత్రికి వస్తుంది మార్పు. అయితే ప్రతి నెల కూడా సంక్రమణం ఉంటుంది. మనం క్యాలెండర్లు చూస్తే ప్రతి నెల కూడా సూర్యుడు 12 రాసుల్లో మారుతూ ఉంటాడు కాబట్టి ప్రతి నెల కూడా సంక్రమణం ఉంటుంది. అది ఈ సంక్రమణము అంటేనే క్రాంతి, కొత్త వెలుగు. అంటే ఈ చలికాలంలో, ఈ గత దక్షిణాయనంలో 6 నెలల్లో మనకి చాలా అనేక శారీరకమైనటువంటి బాధలు అవి ఉంటాయి. అవన్నీ కూడా ఈ భోగి అంటే దేవతలందరూ కూడా అగ్నిముఖాహవై దేవ అంటే అగ్ని ద్వారానే మీరు దేవతల్ని ప్రార్థించవచ్చు. మనం పూజ అవన్నీ అనుకుంటాం, బాగానే ఉంది, కానీ అసలు దేవత ఎవరో తెలుసుకోవాలి. సంధ్యావందనంలో ఈ విషయాలని చెప్తారు, దేవత ఎవరు, ఎలా ఏంటి అనేది. అందుకని అగ్నిముఖాహవై దేవ, అగ్ని ద్వారానే మీకు సర్వదేవతలు కూడా, మీరు ఈ పేరు చెప్పిన దేవతలందరూ కూడా మనం ఎవరినన్నా ప్రార్థించాలన్నా ఆ అగ్నికి దండం పెట్టుకుంటే చాలన్నమాట. అందుకనే దాన్ని భోగి అని. మనం ఇప్పుడు ఏదో పాత సామాన్లు అవి పడేస్తుంటారు, అది తప్పది. చాలా స్వచ్ఛంగా ఆవు పేడ, ఆవు పిడకలు వాటితోటి భోగి మంటలు వేస్తారు. అంటే వాతావరణంలో ఆ పొగ వల్ల అనేక క్రిమి కీటకాలు అవన్నీ కూడా పోతాయని, మన ఆరోగ్యం కోసం కూడా ప్రధానంగా ఆ భోగి మంట వేస్తారు. అందుకని ఆ అగ్నిని మనం స్మరిస్తున్నాం. ఇక రాబోయే రోజులన్నీ సంతోషంగా ఆనందంగా గడపాలి, మా భవిష్యత్తు బాగుండాలి, ఉత్తర మార్గంలో మేము ప్రయాణం చేయాలి. అంటే ఇప్పటి వరకు మేము దక్షిణ ప్రయాణం చేసాం. అంటే మన దేహంలో ఈ అనాహత చక్రం కింద ఉన్నది దక్షిణ భాగం, ఈ అనాహత చక్రం నుంచి పైన ఉన్నది ఉత్తర భాగం. అందుకని మన అసలు జన్మ యొక్క లక్ష్యం ఏంటి? పుట్టినప్పుడు కూడా మనం హృదయంలోనే స్థానంలో ఉన్నాం, కానీ మన మాయా కారణంగా మన ఇంద్రియాలు, మనస్సే నేను అనే భావన వచ్చి అసలు నేను మర్చిపోయినాం. అసలు మనం ఎవరము? ఆత్మస్వరూపులం, జీవాత్మను. జీవుడు ఊరికే ఉండలేదు కదా, జీవాత్మ. మరి ఆ భావన ఉందా మనకి రోజులో? మరి పగలు వ్యవహారంలో ఉంది, మరి రాత్రి మనది, ఎవరిది వాళ్ళదే కదా సమయం. మరి వాడికంటూ వాడికి ఉన్న సమయంలో 8 గంటల సమయంలో తనెవరో తను తెలుసుకోలేకపోతున్నాడు. అది తెలిసిన వాడికి చాలా సులభం, తెలియని వాడికి ఎన్ని జన్మలను ఎత్తాలి. అందుకని ఏ మోక్షం పొందాలో భీష్మాచార్యుడు కూడా ఈ ఉత్తరాయణం వరకు వచ్చేదాకా ఆగిన తర్వాత వచ్చేటువంటి ఏకాదశిని భీష్మేకాశి అంటారు, సంక్రాంతి తర్వాత. అది ఎందుకు ఆగాడు ఆయన? అందుకని దాని ప్రాధాన్యత అది. అందుకని మనము ఈ ఉత్తర మార్గంలో ప్రయాణం చేయాలి, దక్షిణ మార్గంలో కాదు. జీవితాంతం కూడా మనం ఎంతసేపు ఈ సమస్యలే ఉన్నాయని కాదు. మనం ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు నుంచి ఆ రోజున చేయవలసింది 2 కార్యక్రమాలు మీరు కనుక చేస్తే
మీకు ₹1,00,00,000 సమస్య ఉన్నా కూడా దానికి పరిష్కారం దొరుకుతుంది ఖచ్చితంగా. నేను నా జీవితంలో అన్నీ ఆచరించి చెప్తున్నా. నాకు అందరిలాగానే సమస్యలు ఉండేవి, కానీ ఇప్పుడు కూడా మామూలుగా ఉన్నాయంటే సంసార సంబంధం ఉన్నాయి, కానీ నా వరకు బయటికి ఏవీ లేవు. ఎందుకంటే దాని గురించి అవగాహన కలిగితే మీకు ఇంకా దాని సమస్య లేదు, ఏ సమస్య గురించి అయినా. ఆ అవగాహన కలిగే రోజు, ఆ మార్పు తెచ్చే రోజు సంక్రాంతి. ఎలా అంటే అంటే ఆ రోజున సాధ్యమైనంత వరకు అందరూ పితృదేవతల్ని సంతృష్టిపరుస్తారు. ఎందుకు అంటే దేవతలు 2 విభాగాలుగా ఉంటారు. ఒకటి మామూలుగా మనం అనుకునే ముక్కోడి దేవతలు, రెండవది పితృదేవతలు. మనకి ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు పితృదేవతలు, వీళ్ళు పరోక్షంగా ఉన్న దేవతలు. అందుకని మనం ఈ రోజున ఆనందంగా సుఖంగా జీవిస్తున్నామంటే తాత ముత్తాతల ఆస్తి ఉన్న వాళ్ళందరూ ఆ భోగాలు అనుభవిస్తున్నారు, అది లేని వాళ్ళంతా దీనస్థితిలో ఉన్నారు. అందుకని మనం మన పితృదేవతల్ని కనుక మనం ప్రార్థన చేస్తే మనకు కావాల్సినంత సంపద వాళ్ళు సమకూరుస్తారు. మన కష్టాల నుంచి బయటపడేస్తారు. వాళ్ళు ప్రతి నెల వచ్చి అమావాస్య రోజున మన గుమ్మం ముంగిట ఉంటారు వాళ్ళు. అలాగే సంక్రాంతి రోజు కూడా తప్పనిసరిగా మన వాకిటి ముంగిట ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళకి ఇలా పితృతర్పణం నువ్వులు నీళ్లతోటి ఓ 3 సార్లు ఒక్కొక్క పితృదేవతని స్మరిస్తూ దర్భం మీద వదిలితే మరీ శ్రేష్టం. వాళ్ళ దర్భలు లేకపోయినా వేరే గరికనో చెట్టులోనో వదిలేయచ్చు. నువ్వులు నీళ్లతో ఎంత సులభంగా మనం ఆచరిస్తే ఆయా పేర్లు స్మరించి వాళ్ళకు కావాల్సిన పదార్థాలని వండి నలుగురికి పెడితే సంతోషిస్తారు. ఎవరికి వాళ్ళే ఈ తర్పణాలు ఎవరికి వాళ్ళు ప్రతి మనిషి చేయవలసిందే, ఆడవారు కూడా ఆడ మగ అందరూ చేయవలసిందే, చెయ్యొచ్చు. ఈ గాయత్రి పరివారంలో చేయిస్తారు, ఆడవాళ్ళ చేత మగవాళ్ళ చేత కూడా. రామశర్మాచార్య గాయత్రి పరివార్ నార్త్ ఇండియాలో సాంప్రదాయం ఉంది. నేను వాళ్ళతో చాలా అనుబంధంలో ఉన్నా, చూసే అందరినీ మేము ప్రతి సంవత్సరం చేస్తాం, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. ఇలా చాలా సులభం, అది ఓ 5 నిమిషాల ప్రక్రియ. అలాగే విశిష్టమైనది ఏంటంటే లలితా సహస్రనామ పారాయణ. ఆ రోజు సంక్రాంతి రోజు చదివితే నేను సంతృష్టి చెందుతాను అని ఫలశ్రుతిలో ఉంది. రామకృష్ణ పరమహంస రామకృష్ణ మిషన్ వాళ్ళు రాసిన లలితా సహస్రనామం పుస్తకంలో ఫలశ్రుతిలో ఈ విషయాలు నేను చూసా ప్రామాణికంగా. అంటే అమ్మవారికి ఏది విశేషమైన రోజు, శుక్రవారం విశేషమే, పౌర్ణమి విశేషమే, అలాగే సంక్రాంతి రోజు మహావిశేషం. అదే లలితా సహస్రనామ పారాయణ సంక్రాంతి రోజు చేయండి. చేస్తే ఏమొస్తుంది, మనకు ఒక ఇన్స్టిట్యూషన్ డెవలప్ అవుతుంది. ఇంక మళ్ళీ ప్రతి శుక్రవారం చేయాలనో పౌర్ణమి చేయాలో ఏదో మరోసారి 15 రోజులకు ఒకసారి అమావాస్య పౌర్ణమిలాగా మనం చేసుకోవాలి అనేటువంటి ప్రేమ ప్రజ్ఞ మనకి ఈ లలితా సహస్రనామం ద్వారా సూర్యుని యొక్క 7 కిరణాలు ఈ సంక్రాంతి రోజున ప్రసరిస్తాయి మానవాళికి సంపూర్ణంగా. అది సంక్రమణము అసలైంది. అందులో ఒక కిరణం ప్రేమతత్వాన్ని మనలో కలుగజేస్తుంది. ఒకటి మన వ్యవస్థని ఎలా రూపాంతరం చెందించుకోవాలో, వ్యవస్థని ఎలా నడపాలో, ఒక రాజుకుండే లక్షణాలేంటో అటువంటిది ఒక కిరణం మనకి కలుగజేస్తుంది. ఆ రకంగా ఈ లలితా సహస్రనామంలోనే వక్రలక్ష్మీ పరివాహ చలన్ నీలాభలోచన, లోచన అంటే కన్ను, అంటే కంటి సమస్యలన్నీ దీని ద్వారా ఈ చరణం ద్వారా ఈ లలితా సహస్రనామం చదువుతూ ప్రతి చరణానికి ఈ పదాన్ని కూడా చదవాలి. వక్రలక్ష్మీ పరివాహ చలన్ నీలాభలోచన అంటే కన్ను, మీనం అంటే చేపలైతే ఎలా అయితే తన పిల్లల్ని కేవలం చూపు మాత్రం చేతనే రక్షిస్తుందో, అమ్మవారి కనుచూపు మేరకే మనందరం రక్షించబడతాం. మన కంటి దోషాలు ఏవైనా ఉంటే ఈ చరణం ద్వారా నివారణ అవుతుంది. అలాగే కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర, కర్ణ చెవులు,
చెవులకి సంబంధించిన ఏవైనా దోషాలుంటే అవన్నీ కూడా దీని ద్వారా పోతాయి. దీన్ని గురుముఖత గనక తీసుకుంటే వీటి ప్రతి దానికి మంత్రం కూడా ఉంది. ఓహో. ఈ నామాలన్నిటికీ మన దేహంలో ఏ సమస్య వచ్చినా ఈ లలితా సహస్రనామంలో అంత విశిష్టత ఉంది. ప్రతిదానికి మంత్రం కూడా ఉంది. ఆహా. అది గురుముఖత వచ్చిన వాళ్ళకి ఉపదేశించడం జరుగుతుంది. మ్మ్. సామాన్యులందరూ నామపారాయణ ప్రీత్యే నమః కాబట్టి మీరు నామపారాయణ చేసుకున్నా కూడా మీకు కావాల్సిన ఫలితాలు వస్తాయి. ఆహా. ఈ చరణాన్ని ప్రతి చరణానికి ముందు చదువుకోవాలి. ఇప్పుడు ఇది చదివి వక్రలక్ష్మి పరివాహ చలన్నీలావలోచన శ్రీమాతా సింహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి అనుకుంటూ చదవాలి ఓకే. ఒక్కొక్క చరణాన్ని. అలాగే ఇంకోటి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర మ్మ్. అంటే ఎవరికి పెళ్ళిళ్ళు కావటం లేదో వాళ్ళందరికీ కన్యలందరికీ ఈ చరణాన్ని చదివితే వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళ మనస్సుకి నచ్చినటువంటి వాళ్ళతో వివాహం జరుగుతుంది. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. మ్మ్. అలాగే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అంటే ద్విజపంక్తి అంటే దంతాలు. మ్మ్. ఈ దంతాల సమస్య ఈ రోజున డెంటల్ హాస్పిటల్స్ అంతా ఉన్నారు. ఇక అటువంటిది ఏం అవసరం లేకుండా అమ్మవారి మీద నిజమైన భక్తి విశ్వాసంతో మనం కనుక ఈ పారాయణం చేస్తే ఈ ఒక్క చరణాన్ని ప్రతిసారి చదివితే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల మ్మ్. ఈ విధంగా మనకి దేహంలోని సమస్యలన్నింటికీ కూడా సమాధానం లలితా సహస్రనామంలో ఉంది. అందుకని అది సంక్రాంతి రోజున చాలా విశిష్టము. ప్రతి నెల కూడా సంక్రమణ రోజు వస్తుంది. ప్రతి నెల మధ్యలోకి వస్తుంది. 30 రోజుల్లో మధ్యలో 14, 13 తారీఖు క్యాలెండర్లో చూస్తే తెలుగు క్యాలెండర్లో వస్తుంది. ఓకే. అలా ఆ రోజు చదువుకోవచ్చు. ప్రతి పౌర్ణమి రోజు చదవచ్చు, చతుర్దశి రోజు చదవచ్చు, నవమి రోజు తిథి రోజు చదవచ్చు. ఈ రకంగా అమ్మవారికి ఇష్టమైన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆమెకి ఇష్టమైన రోజు మనం చదవాలి, కానీ మనకిష్టమైనప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా చేస్తే ఫలితాలు రావటం లేదు అని అంటే అది అర్థం. ఓ, అంటే తిదివార నక్షత్రాలు ఆ, చూసుకొని వాళ్ళకి చదివితే ఎక్కువగా ఎవరికైనా మీరు ఆఫీసర్ని కలవాలి అంటే మ్మ్. ఆఫీసర్ ఇష్టమైన రోజులో కలవాలి. లేని రోజు కలిస్తే వాళ్ళ సమయం వాళ్ళ సమయం లేనప్పుడు కలిస్తే లాభం, మన పని జరగదు. అంతే. అదే మనకు అందరికీ అమ్మవారు ప్రత్యక్షం. మ్మ్. జగన్మాత, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అవును. అందుకని ఆమె మళ్ళీ వృక్షోద బిల్వహ మ్మ్. ఆమె ఎక్కడ ఉంటుందంటే అంటే ప్రతి వృక్షంలో ఉంటుంది, విశేషమైన వృక్షాల్లో ఉంటుంది, బిల్వ వృక్షంలో ఉంటుంది. ఆ. అలా శ్రీరామకృష్ణ పరమహంస 5 పంచవటి అని 5 వృక్షాలు ఇచ్చాడు. అశోక వృక్షం, బిల్వ వృక్షం, మర్రి, రావి. ఈ విధంగా ఈ చెట్లే వన దేవతలు. అందుకని మనకి ఈ విజ్ఞానం అంతా కూడా మనకి ఈ మకర సంక్రాంతి రోజున మనం గనక సద్వినియోగం చేసుకుంటే మ్మ్. మన ఆధ్యాత్మిక విజ్ఞానం మనకి వృద్ధి చెందుతుంది. మన ఉత్తరాయణ మార్గంలో అంటే ఈ అనాహత చక్రం నుంచి పైకి ప్రయాణం చేస్తాం. యోగ మార్గంలో మీరు ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయొచ్చు, యోగంగాను చేయొచ్చు. ఓకే. అంటే స్తోత్రాలని పారాయణం చేయొచ్చు. మ్మ్. అదే నేను అందరికీ స్తోత్ర విజ్ఞానం అనే పుస్తకాన్ని మరోసారి 6 స్తోత్ర విజ్ఞానాల పుస్తకాల సారాంశాన్ని ఒకే స్తోత్ర విజ్ఞానంగా అందిస్తున్నా. మ్మ్. అందులో విశిష్టత ఆదిత్య హృదయం గురించి ఉంది, శ్రీరామ రక్షా స్తోత్రం గురించి ఉంది. ఇలా విశేషంగా ఉన్నాయి. వాటిని మీరు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ agastyaspiritual.org వెబ్సైట్లోకి వెళ్తే మీకు అన్ని వివరాలు సంక్రాంతి సందర్భంగానే ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నా. అందరూ తీసుకోవచ్చు, మీరు ఉపయోగించుకోండి. ధన్యవాదాలు.